ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. ప్రపంచంలోనే అగ్రగామి స్టీల్ కంపెనీ ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో 5,465 ఎకరాల్లో 2 దశల్లో దీనిని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సంస్థ ప్రతినిధులతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు హాజరయ్యారు. ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కోవటానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లటమే సరైన పరిష్కారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి పైప్డ్ న్యాచురల్ గ్యాస్, విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. గ్యాస్ సంక్షోభం విద్యుత్ రంగానికి ఒక అవకాశమని ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు వంటివి ప్రత్యామ్నాయ వనరుగా ఉపయోగించేలా చూడాలన్నారు. విద్యా సంస్థలకు, ఆసుపత్రులు, అంగన్వాడీలు, అన్న క్యాంటీన్లు, హోటళ్లకు ప్రాధాన్యత క్రమంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరిగేలా చూడాలన్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణ నేపథ్యంలో గ్యాస్ లభ్యతలో అసమానతలు పెరిగాయని, అయితే వంట గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక సమాచారం మేరకు 13,000 మంది వ్యవసాయ రైతులు, 1,800 మంది ఉద్యానవన రైతులు అకాల వర్షాలతో నష్టపోయారని తెలుస్తోందని, 9,981 హెక్టార్లలో వ్యవసాయ, 1,381 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం జరిగిందన్నారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. ప్రముఖ సంఘ సంస్కర్త బోడసకుర్రు జమీందారు స్వర్గీయ దొమ్మిటి వెంకటరెడ్డి 173వ జయంతి వేడుకలు సోమవారం విజయవాడ నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వెంకటరెడ్డి జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించడంతో నగరమంతటా పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని 3 ప్రాంతాలను సమానంగా, సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఒకవైపున అమరావతి, మరోవైపున వైజాగ్, రాయలసీమలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారని చెప్పారు. రాయలసీమ ప్రాంతానికి నీరు అందించిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన అనుభవంతో కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రజలను ఏమార్చడానికి ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మాజీ మంత్రి వివేక్ హత్య కేసును ప్రస్తావిస్తే ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఇంకొకరి ఆస్తిని అనుభవిస్తోంది తాను కాదని జగన్ అని చెప్పారు. తన పోరాటం అజెండా ఆస్తులు కాదని, ఆస్తులే తన అజెండా అయితే ఎప్పుడో కోర్టుకు వెళ్లేదానని చెప్పారు. ఆస్తులపై తన తల్లి విజయమ్మ స్పష్టత ఇచ్చారని, లేఖ ద్వారా వాస్తవాలు చెప్పారని స్పష్టత ఇచ్చినా వైకాపా నేతలు మొరుగుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన సంవత్సరం క్యాలెండర్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ చేతుల మీదుగా క్యాలెండర్ను ఆవిష్కరింపచేశారు. ఫోటో జర్నలిస్టులు తీసిన చిత్రాలతో రూపొందించిన క్యాలెండర్ను కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. ఒక్కో నెల ఫోటో ఎక్కడ తీసిందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్కు సంఘం సభ్యులు శాలువలతో సత్కరించారు. సంఘం సభ్యులు విజయభాస్కర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్టు తరపున 2002 నుంచి ప్రతి సంవత్సరం క్యాలెండర్ వేస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ఫోటోగ్రాఫర్లు తాము తీసిన ఫోటోలు పంపిస్తారని, వాటిలో నుంచి 12 ఫోటోలను క్యాలెండర్ కోసం ఎంపిక చేస్తామన్నారు. కృష్ణానది రిటర్నింగ్ వాల్ పక్కన రణతివే నగర్, తారకరామ నగర్ ప్రాంతాల్లో అవుట్ఫాల్ డ్రైనేజ్ నిర్మాణం చేయకపోవడం వల్ల మురుగునీరు నిలిచిపోయి విషకీటకాలు తీవ్రంగా పెరిగిపోయి ప్రజలు రోగాన బారిన పడుతున్నారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ధనుపుడి కాశీనాథ్ అన్నారు. మురుగునీరు వలన ప్రజలు అనారోగ్యం పాలవడం మాత్రమే కాక ఈ నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయన్నారు. 25,000 కుటుంబాలకు సంబంధించిన ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ల సమస్య తక్షణమే పరిష్కరించాలని, రోగులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని, సిబ్బంది కొరత తీర్చాలన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 ప్రధాన కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు కొమ్ము కాసేలా 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని ఐఎఫ్టీయూ జాతీయ ఉపాధ్యక్షులు పి ప్రసాద్ మండిపడ్డారు. కేంద్రం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఆయన ఖండించారు. లేబర్ కోడ్లు అమలు కానివ్వకుండా కార్మిక వర్గం ఉద్యమాలు చేస్తుందని ఆయన హెచ్చరించారు. వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. ప్రజలు రోడ్డు మీదకు రావాలంటే భయపడుతున్నారు. ఒకవైపు ఎండ వేడిమి, మరోవైపు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణాలు చేసేవారు ఎండకు అవస్థలు పడుతున్నారు. ఒకవైపు ఎండ చురుండ మండుతుంటే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 2-3 నిమిషాలు నిలబడాలంటే వాహన చోదకులు ఎండ వేడిమికి అల్లాడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర వాహన చోదకులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పోలీసులు నగరంలో గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేసి నీడ కల్పిస్తున్నారు. గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేయడం పట్ల వాహన చోదకులు ట్రాఫిక్ పోలీసులకు కృతజ్ఞతలు చెబుతున్నారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం గ్రామానికి చెందిన రైతులు తమ భూములను మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరుడు పులగం శ్రీనివాసరెడ్డి అక్రమంగా కబ్జా చేస్తున్నారంటూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద బాధితులు నిరసన చేపట్టారు. సుమారు 43 మంది రైతులకు చెందిన 36 ఎకరాల భూమిని అధికారులు మరియు రాజకీయ నాయకులు కుమ్మక్కై అర్ధరాత్రి వేళలో యజమానులకు తెలియకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తారని ఆరోపించారు. పట్టాదారు పాసుబుక్లు ఉన్నప్పటికీ రికార్డులను తారుమారు చేశారని, ఈ వ్యవహారంలో ఇప్పటికే 3 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు సస్పెండ్ అయినట్లు వారు పేర్కొన్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ భూములు తమకు ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులు మరియు ప్లంబర్ల సమస్యలను గుర్తించి వారిని ఒకే తాటిపైకి తెచ్చేందుకు సమగ్ర చైతన్య సర్వే యాత్ర చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీహరి తెలిపారు. ఈ యాత్ర ఇచ్చాపురం నుండి ప్రారంభమై 7 జిల్లాల మీదుగా సాగుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికుల డేటాను సేకరించనుందన్నారు. ప్రభుత్వం తమను గుర్తించి ఎలక్ట్రికల్ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు. సమాజం కోసం నిత్యం పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. 8 PMFRS రద్దు చేయాలని, ప్రోత్సాహకాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో తమ సమస్యలకు పరిష్కారం దొరకకపోగా విలేజ్ క్లినిక్ల అద్దె బిల్లు, కరెంటు బిల్లు తమ జేబుల నుండి కట్టాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు.